ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటుతోంది. ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధిపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో కొందరు నేతలు చేస్తున్న పనులతో ప్రభుత్వంతో పాటు పార్టీలకు చెడ్డ పేరు వస్తోంది. అయితే ఈ విషయంలో సీఎం కఠినంగా వ్యవహరిస్తున్నారు. తప్పు చేస్తే సొంత పార్టీ నేతలను సైతం విడిచిపెట్టడం లేదు. వారిపై సైతం చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల కల్తీ మద్యం ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో సంబంధం ఉన్నట్టు భావిస్తున్న టీడీపీ నేతలపై చర్యలకు ఉపక్రమించింది నాయకత్వం. తంబళ్లపల్లె టీడీపీ ఇన్ఛార్జి జయచంద్రారెడ్డి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అందరితో ఆగకుండా ప్రధాన నిందితులను సైతం అరెస్ట్ చేశారు. మరోసారి ఈ ఘటన పునరావృతం కాకుండా కఠిన చర్యలకు దిగుతున్నారు. అయితే కల్తీ మద్యం వెనుక కుట్రకోణం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే డీఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని విచారణ నిమిత్తం నియమించింది ఏపీ ప్రభుత్వం. అయితే గతంలో ఈ దందాకు అలవాటు పడిన వారు టీడీపీలో చేరిన వారు ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వారిని విడిచిపెట్టేది లేదన్నట్టు సీఎం వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు అనే ట్యాగ్ పెట్టుకుని తప్పుడు పనులు చేస్తే సహించేది లేదని గట్టి సంకేతాలు పంపారు. ఒక విధంగా చెప్పాలంటే ఇది సాహసమైన చర్య. గతంలో వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క విచారణ కూడా జరగలేదు. తాడేపల్లిగూడెంలో 20 మందికి పైగా కల్తీ మద్యంతో చనిపోయారు. కానీ దానిపై ఎటువంటి విచారణ లేదు. అప్పట్లో నాసిరకం మద్యం తాగి వేలాది మంది చనిపోయినట్టు ఆరోపణలొచ్చాయి. అయితే వైసీపీ ఎదురుదాడి చేసిందే కానీ దానిపై విచారణ చేసి నిజ నిర్ధారణ చేయలేదు. అనుమానాలను నివృత్తి చేయలేదు. వైసీపీ హయాంలో చాలా రకాల ఘటనలు జరిగాయి. ప్రభుత్వ వైఫల్యాలు బయటపడ్డాయి. వాటిపై విచారణలు జరిపించలేదు. జగన్ సొంత పార్టీ ఎమ్మెల్సీ ఒకరు తన కారు డ్రైవర్ను హత్య చేయించారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో ఆయన జైలుకు కూడా వెళ్లారు. కనీసం ఆయన్ను పార్టీ నుంచి సీరియస్గా సస్పెండ్ చేయలేదు. విచారణ సవ్యంగా సాగలేదు. వివేక హత్య కేసు విచారణ కూడా అలానే సాగింది. కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐకు రాష్ట్ర ప్రభుత్వ పరంగా సహాయం అందలేదు. అప్పట్లో చంద్రబాబు ఇంటిపై దండయాత్ర, కుప్పంలో అడ్డగింత, పట్టాభి ఇంటిపై దాడి, పల్నాడులో పిన్నెల్లి అనుచరులు దాడులు, ఇలా ఏ ఒక్కదానిపై కూడా స్పందించిన దాఖలాలు లేవు. సొంత పార్టీ వారిని మందలించేందుకు ప్రభుత్వం వైఫల్యాలు వెలుగు చూసినప్పుడు విచారణలకు ఆదేశించలేదు. కానీ తప్పుడు కేసుల విచారణ మాత్రం కొనసాగింది. అయితే చంద్రబాబు అలా కాదు. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు రావడం, వారి వెనుక ఒక రాకెట్ ఉందన్న అనుమానం, ఇలా అన్నింటినీ తీగలాగాలన్న ప్రయత్నంలో భాగంగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నిర్ణయించడం సాహస పరిణామమే.